వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం, టెంపుల్ స్ట్రీట్, విద్యాధరపురం, విజయవాడ. స్వామివారికి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారి యొక్క దర్శనాన్ని ఇవ్వడం జరిగింది. తెల్లవారుజాము నుంచి స్వామివారికి చతుర్వేద పారాయణ, నారాయణ ఉపనిషత్తుల చేత స్వామివారి యొక్క దర్శనాన్ని ఇవ్వడం జరిగింది. వైకుంఠ ఏకాదశి 23 ఏకాదశుల్లో ఈ యొక్క ఏకాదశి విశిష్టమైన స్థానాన్ని చేకూర్చుకుంది. వైకుంఠ నారాయణుడు ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని ఇచ్చేటువంటి రోజు, ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడిని దర్శించేటువంటి రోజుగా ఈరోజు చెప్తారు. మురాసురుడు అనేటువంటి రాక్షసుడిని స్వామివారు సంహరించి ఈరోజు ఏకాదశి వ్రతం యొక్క ఫలితాలను ఇచ్చేటువంటి రోజు కాబట్టి ఏకాదశి వ్రతం చేసేటువంటి వారు ఈరోజు అన్నప్రసాదాన్ని తీసుకోకుండా ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు వెళ్ళకుండా స్వామివారికి పూజ చేసి మరి భోజన ప్రసాదాన్ని తీసుకుంటారు. అటువంటి ఏకాదశి వెళ్ళిన ద్వాదశి రోజు నేటి రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశిగా ఈరోజు స్వామివారికి విశేషమైన అర్చనా కార్యక్రమాలు, గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి యొక్క దర్శనం వేలాదిగా భక్తులు తరలి రావడం జరుగుతోంది. శ్రీ లక్ష్మీ పద్మావతి కళ్యాణ వెంకటేశ్వరి యొక్క దర్శన భాగ్యం వేలాదిగా భక్తులు ఒకే చోట దర్శనం చేసుకోవడం కన్నా ఎక్కడ భక్తులు ఆ యొక్క గ్రామాల్లో స్వామి దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యదాయకమైంది. ఏ విష్ణువాలయంలో దర్శనం చేసినప్పటికీ కూడా ఈరోజు మరి కోటి పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి రోజు. ఒక్కసారి అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తే లక్షల పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి నేటి రోజు ఎక్కడైనా దర్శనాన్ని చేసుకోవచ్చు. అందరూ ఒకే చోట విశేషమైన క్షేత్రాల్లోకి వెళ్ళి తొక్కిసలాటలోకి రాకుండా, తొక్కిసలాట జరగకుండా భక్తులు గమనించి చక్కగా మీరు ఆయా విలేజ్లో మీకు ఉండేటువంటి ఆలయాల్లో, దగ్గరున్న విష్ణువాలయాల్లో ఉత్తర ద్వారం గుండా ఈరోజు స్వామిని చూస్తే సరిపోతుంది. ఉత్తర ద్వారం గుండా స్వామిని చూసి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయ లాంటి విష్ణునామాన్ని అష్టాక్షరి, ద్వాదశాక్షరి మహామంత్రాలను జపం చేసుకోవటం ఈరోజు కోటి రెట్లు పుణ్యఫలాలను ఇస్తుంది. సంతానార్థులు మరి వరాలు కోరుకున్నటువంటి వారికి కొంగు బంగారమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దర్శన భాగ్యాన్ని నేటి రోజు చేసుకోవటం దంపతులకు, కుటుంబాలకు సకలైశ్వర్యాభివృద్ధి ఇస్తుంది. అత్యంత పవిత్రమైనటువంటి నేటి రోజు వైకుంఠ ఏకాదశిగా చెబుతూ వేలాదిగా భక్తులు అన్ని ఆలయాల్లో దర్శనం చేసుకోవచ్చు. స్వామివారికి నేటి రోజు అశ్వవాహనంతో ఊరేగింపు చేయటం ఈ ఆలయ కమిటీ వారు చక్కగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ పవిత్రతను కాపాడుతూ స్వామివారి యొక్క ఉత్సవాలు చేయడం జరుగుతుంది. నేటి రోజు కళ్యాణ వెంకటేశ్వరుడు యొక్క ఆలయంలో తెల్లవారుజాము నుంచి చతుర్వేద పారాయణ, నారాయణ ఉపనిషత్తు, గోష్ఠి కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలు జరిపించి ఈరోజు సాయంత్రం అశ్వవాహనంతో స్వామివారి యొక్క ఆలయంలో మరి విశేషమైన గోష్ఠి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఈరోజు స్వామివారి యొక్క దర్శనాన్ని చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి శ్రీ శ్రీనివాసమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని మనం కూడా మరి తలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. భక్తులందరూ కూడా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు దర్శనం చేయడం అత్యంత శుభప్రదమైన కోటి రెట్లు పుణ్యఫలం ఇచ్చేటువంటి నేటి రోజు అందరూ ఉత్తర ద్వారం గుండా చూడాలని వైకుంఠ నారాయణుని తిరుమల దర్శనానికి వెళ్ళి తొక్కిసలాట్లో ఇబ్బంది పడకుండా అన్ని చోట్ల వైకుంఠ నారాయణుడి దర్శనం కలుగుతుంది. భక్తులు ఎక్కడైతే అష్టాక్షరి నామాన్ని జపం చేస్తారో, ద్వాదశాక్షరి నామాన్ని జపం చేస్తారో, వెంకటేశ్వర మంత్రాన్ని జపం చేస్తారో, ఏ విష్ణువాలయంలో ఉత్తర ద్వారం గుండా స్వామిని చూసినప్పటికీ వైకుంఠ నారాయణుడు అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నేటి రోజు విశిష్టమైన తిరుమల అందరూ ఒక్కసారిగా వెళ్ళటం వల్ల తొక్కిసలాటలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. భక్తులు గమనించండి, ప్రతి గ్రామంలో వారి వారి దేవాలయాల్లో దగ్గరలో ఉన్న విష్ణువాలయంలో స్వామి దర్శనం చేయండి. నేటి రోజు జపం చేసుకోవడానికి, స్వామి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి మనం ఎక్కడి నుంచి జపం చేసినప్పటికీ స్వామి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇందుగలడు అందులేదు సందేహం వలదు, ఎందెందు వెతుకునా అందందే కలడని ప్రహ్లాదుడికి నరసింహస్వామి స్తంభంలో ఉద్భవించినట్టుగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి విద్యాధరపురంలో, అలాగా ఏ ఆలయాల్లో స్వామి అనేక రూపాల్లో, అనేక దర్శనాల్లో, వైష్ణవాలయాల్లో ఈరోజు శ్రీ వెంకటేశ్వరుడిగా, రాముడిగా, కృష్ణుడిగా,
నారసింహుడుగా స్వామివారు మరి వైకుంఠ నారాయణుడిగా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది గమనించి భక్తులందరూ కూడా ఒకే చోట ఆలయాల్లో తొక్కిసలాట లేకుండా అన్ని విష్ణువాలయాల్లో చక్కగా దర్శనం చేసుకుని అత్యంత పుణ్యఫలాలను ఇచ్చేటువంటి నేటి రోజు ఆలయ పవిత్రతను, హిందూ ధర్మాన్ని అందరూ కూడా గమనించి రక్షించి మన హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, టెంపుల్ స్ట్రీట్, విద్యాధరపురం, విజయవాడ. ప్రెసిడెంట్ సుంకు శ్రీరాములు మాట్లాడినది. మేము ఈ ముక్కోటి ఏకాదశికి ప్రతి ఏటా కంటే ఈ ఏటా ఇంకా ఎక్కువ జనాభా వచ్చారు. మేము 10,000 మంది వస్తారనుకున్నాం, ఇంకా ఎక్కువగానే జనాభా వస్తున్నారు. ఇది ఏటేటా అభివృద్ధి చెందుతూ ఉన్నది. దీనికి మాకు స్థలం సరిపోక కళ్యాణ మండపం కూడా నిర్మిస్తున్నాము. స్వామివారి కార్యక్రమాలు చేయడానికి దీనికి భక్తులంతా సహకరించవలసిందిగా కోరుచున్నాం.